శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో కూతురు ఎమ్మెల్యే, తండ్రి షాడో ఎమ్మెల్యే. గతంలో ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా అయ్యారు. అయితే తన తర్వాత కూతుర్ని ఎమ్మెల్యేగా చేసినప్పటికీ పెత్తనం మాత్రం ఆయనదే. ఇంతకీ ఆ షాడో ఎమ్మెల్యే ఎవరు? రియల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది? స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయ ప్రవేశం చేసిన నాయకుడు గౌతు శివాజీ. శ్రీకాకుళం జిల్లా సోంపేట నియోజకవర్గంలోని తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో అంతర్గత విభజన వల్ల 2009 ఎన్నికల్లో పలాస నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఓటమి నేర్పిన పాఠంతో 2014లో తాను ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత కూతురు గౌతు శిరీషాను 2019, 2024లో బరిలోకి దింపి 2024 ఎన్నికల్లో గెలిపించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పలాస, మందస, వజ్రపు కొత్తూరు 3 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 192,367 మంది ఓటర్లు ఉన్నారు. జనాభా పరంగా మత్స్యకార సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాతి స్థానాల్లో కళింగ, యాదవ సామాజిక వర్గాలు ఉన్నాయి. శ్రీ శయన సామాజిక వర్గానికి చెందిన గౌతు శ్యామసుందర శివాజీకి సామాజిక వర్గ పరంగా పెద్దగా బలం లేనప్పటికీ స్వాతంత్ర సమర యోధులుగా తన తండ్రి గౌతు లచ్చన్నకు ఉన్న చరిష్మా ఆ కుటుంబాన్ని తిరుగులేని నాయకులుగా తీర్చిదిద్దింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన గౌతు శ్యామసుందర శివాజీ తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన వజ్ర బాబురావుపై 15,541 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌతు లచ్చన్న వారసునిగా శివాజీ సోంపేట నుంచి 5 సార్లు, పలాస నుండి 1 సారి, మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత నేత ఎర్రంనాయుడు, శివాజీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలతో ఒకసారి తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ లభించకపోవడంతో ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రికార్డు కూడా ఈయన సొంతం. 2009 నియోజకవర్గాల పునర్విభజన తరువాత సోంపేట నియోజకవర్గం, ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలుగా రూపాంతరం చెందటంతో శివాజీ పలాస నియోజకవర్గానికి పరిమితమవ్వాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జుత్తు జగన్ నాయకుల చేతిలో ఓటమి చెందిన శివాజీకి సానుభూతితో పాటు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వేవ్ కలిసి రావటంతో 2014లో ఎన్నికల్లో గెలుపొందారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివాజీ ముక్కుసూటి తత్వం కారణంగా ఒక్కసారి మాత్రమే మంత్రి హోదాను దక్కించుకున్నారు. అది కూడా తక్కువ కాలం మాత్రమే పనిచేశారు. ఇక ప్రతి చిన్న విషయానికి అలకపాన్పు ఎక్కుతారనే అపవాద ఆయనపై ఉంది. వజ్రపు కొత్తూరు, పలాస మండలాలకు సాగు త్రాగునీరు అందించే ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని 2014 ఎన్నికల సమయంలో గౌతు శ్యామసుందర శివాజీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకుంటారని, పలాస మున్సిపాలిటీ పరిధిలోని త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తానని, పలాసకు డిగ్రీ కాలేజీ, స్టేడియం, ఈఎస్ఐ ఆసుపత్రి, వజ్రపు కొత్తూరు మండలానికి జూనియర్ కాలేజీ, మండలానికో మినీ స్టేడియం నిర్మిస్తారని శివాజీ హామీ ఇచ్చారు. మొదటిసారిగా పలాస నియోజకవర్గం నుండి గెలుపొందిన గౌతు శివాజీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అటు అధికారులతోనూ ఇటు ప్రభుత్వంతోనూ పోరాడాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేకు ఏర్పడింది. చివరకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారనే భావన ప్రజలకు ఏర్పడటంతో 2019లో ఓటమి పాలయ్యారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 10 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయంగా వాడుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారనేది వారికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఉద్దానం కిడ్నీ వ్యాధుల విషయం అధికార పార్టీకి, స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిన పలాసలో డయాలసిస్ యూనిట్ ను ఏర్పాటు చేయడంతో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న వజ్రపు కొత్తూరు మండలంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మెడికల్ టెస్టులు నిర్వహించారు. అయితే ఆయా రక్త పరీక్షల్లో తేడాలున్నప్పటికీ వాటిని ఇంతవరకు రోగులకు అందించకపోవటం చర్చనీయాంశమైంది.
కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు కుప్పం తరహాలో మంచినీరును అందిస్తామన్నా ఇంతవరకు అందించకపోవడంపై కిడ్నీ బాధితులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి వజ్రపు కొత్తూరు మండలం గుణపల్లి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని బాధితులు మండిపడుతున్నారు.